హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశంలో అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళు మన ముందుకి ఈ నెల ఐపీఓ తోటి వస్తున్నారు. అయితే ఈ ఐపీఓకి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళు అసలు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క బిజినెస్ ఏంటి, వాళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటి, అండ్ వాళ్ళ యొక్క నంబర్స్ ఎలా పెరిగినాయి ఈ సంవత్సరంలోని గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే అని పూర్తి వివరాలని వీడియో ద్వారా మీ ముందుకు అందించడానికి చాలా ఉత్సాహంతో వచ్చేసాము. అయితే ఇప్పుడు ఎస్బీఐ గురించి కానీ, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ గురించి కానీ చూసినట్టయితే 3 దశాబ్దాలకి పైగా వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్‌కి ధనం ఎలాగ ఏర్పరచుకోవాలని వినూత్నమైన స్కీమ్స్ తోటి, చాలా రకాల పథకాలతోటి ఎప్పటికప్పుడు మన ముందుకు వస్తూనే ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా వెంటనే. కానీ వెళ్ళడానికన్నా ముందు ఇంకా గానీ మీరు మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళ యొక్క ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో ఈ పర్టికులర్ కంపెనీ మన ముందుకి మొత్తం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వస్తున్నారు. సో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వస్తూ 20.37 crore షేర్స్ని ఇస్తున్నారు ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. అండ్ ఈ ఈక్విటీ షేర్స్ మొత్తం ఎన్ఎస్సి అండ్ బిఎస్సి పైన లిస్ట్ అయి ఉంటుంది. ఈ ఐపీఓకి సంబంధించిన ప్రైస్ బ్యాండ్ అండ్ డేట్స్ విషయానికి వస్తే ఐపీఓ ఏమో ఈ నెల జూలై 14th నుంచి 16th మధ్యలో ఓపెన్ గా ఉంటుంది. అయితే వీళ్ళు ఎటువంటి బిజినెస్ లో ఉన్నారు? సో నేను ఇదివరకు చెప్పినట్టుగానే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ని 1992లో స్థాపించారు. 1993లోని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ని పూర్తిగా మేమే మేనేజ్ చేస్తాము వాళ్ళ అసెట్స్ అన్నిటిని అని ఎస్బీఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకున్నారు. 2004లోని ఒక జాయింట్ వెంచర్ ఫామ్ అయిన తర్వాత అముండి గ్రూప్ వీళ్ళకి స్ట్రాటజిక్ పార్ట్నర్ గా కలిశారు. సో దీని తర్వాత ఇప్పుడు 31 మార్చ్ 2026 కానీ చూసినట్టయితే ఈ పర్టికులర్ కంపెనీ అత్యంత పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా ఎందుకు ఉందనంటే దాని యొక్క క్వార్టర్లీ యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి కానీ వస్తే 12.51 lakh crores వరకు రిపోర్ట్ చేసి 15.3% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇది కేవలం మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఆ సెగ్మెంట్ని మాత్రమే కలుపుకున్నాను. వీళ్ళు కానీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ అడ్వైజరీ సేవలకి సంబంధించిన అసెట్స్ని మేనేజ్ చేస్తూ వాటిని కూడా ఇక్కడికి తెచ్చి నేను కలిపాను అని అంటే 12.51 lakh crores కాస్త 29.46 lakh crores వరకు పెరిగిపోతుంది. అండ్ ఇక్కడ ఇది మాత్రమే కాకుండా సెగ్మెంట్ పరంగా కానీ చూసుకుంటే పాసివ్ ఇన్కమ్ సెగ్మెంట్ ఏదైతే మనం ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గురించి మాట్లాడతామో అక్కడ కూడా వీళ్ళు మార్కెట్ లీడర్గా వ్యవహరిస్తూ 29.7% మార్కెట్ షేర్ని సంపాదించుకుని అక్కడ కూడా సేవల్ని నిర్వర్తిస్తున్నారు. సో వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ 27.9% ఈ పర్టికులర్ సెగ్మెంట్ లోని ఇక్కడ కూడా మంచిగానే తీరులోని వీళ్ళ సర్వీసెస్ ని అందజేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ కంపెనీకి సంబంధించి బలాలేంటి, బలహీనతలు ఏంటని చూద్దాం. మొట్టమొదటిది వీళ్ళ దగ్గర క్వార్టర్లీ యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అత్యంత అధికంగా ఉండడం వల్ల ఏవైతే వీళ్ళు ఫిక్స్డ్ ఖర్చుల్ని ఏర్పరచుకుంటారో, అంటే ఇప్పుడు కొన్ని ఎంప్లాయీ కాస్ట్ కానీ వాళ్ళకి అయ్యే ఖర్చులు అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి కదా, దాన్ని వీళ్ళు మొత్తం యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళు స్ప్రెడ్ చేసినట్టయితే ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది. సో మిగతా టాప్ 10 ఏఎంసీస్ తో పోల్చినట్టయితే 31st March 2026 కల్లా వీళ్ళ యొక్క ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగానే ఉంది. ఇక్కడతో ఆగిపోకుండా బలమైన రీసెర్చ్ కేపబిలిటీస్ వల్ల వీళ్ళు 450కి పైగా కంపెనీస్ ని అండ్ 250కి పైగా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్టర్స్ కి వాళ్ళ యొక్క తీరులో వివిధ రకాల రీసెర్చ్ కేపబిలిటీస్ తోటి మంచి సేవల్ని అందిస్తున్నారు. ఇది మొట్టమొదటి బలం. రెండవది వీళ్ళు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సేవలు అండ్ అడ్వైజరీ సేవలతో పాటుగా ఆల్టర్నేట్ ఇన్కమ్ ఫండ్స్ అండ్ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇటువంటి స్కీమ్స్ లో కూడా వివిధ రకాల మెట్రిక్స్ తో మన ముందుకు వచ్చారు. సో ఇక్కడ ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ అడ్వైజరీ సేవలకి సంబంధించినంత వరకు వీళ్ళు 39.7% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ అలానే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లోని దాదాపుగా 28.2% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. సో మనకేం అర్థమవుతుంది, కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కాకుండా ఇక్కడ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ అడ్వైజరీ సేవలతో పాటుగానే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అవెన్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయని స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇటువంటి వివిధ రకాల కేటగిరీస్ తోటి వాళ్ళ యొక్క ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి బాగానే డైవర్సిఫై చేసుకున్నారు. మూడో ముఖ్యమైన బలమైన సెగ్మెంట్ వీళ్ళకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ గురించి మన అందరికీ తెలిసిందే. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఈ పర్టికులర్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివిధ రకాల వినూత్నమైన స్కీమ్స్ అనమాట. సో ఇక్కడ మీ యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేవి మారచ్చు. మీరు చాలా చిన్నగా ఒక 250 నుంచి మీరు మీ ఎస్ఐపిని స్టార్ట్ చేసుకోవచ్చు. స్టెప్అప్ ప్లాన్స్ ఉన్నాయి. వివిధ రకాల ఆటో అంటే మల్టీ ఫెసిలిటీ మ్యాండేట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఇటువంటి వినూత్నమైన వాటిలో రావడం వల్ల ఎస్ఐపి సెగ్మెంట్ కి సంబంధించి ఇప్పుడు వీళ్ళ దగ్గర యాక్టివ్ గా 1,60,00,000 మంది దాకా యాక్టివ్ ఎస్ఐపి అకౌంట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ 15.5% ఉంటుంది. అంటే దాదాపుగా మార్కెట్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని బలాలు ఉన్న ఈ కంపెనీకి అసలు రిస్క్స్ అనేవే లేదు, బలహీనతలు కూడా ఉన్నాయి. మొట్టమొదటి బలహీనత వీళ్ళకుండే క్వార్టర్లీ యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే మన దేశం యొక్క క్యాపిటల్ మార్కెట్స్ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి ముందు వెనక్కి మార్కెట్స్ అనేవి వాలటాలిటీకి గురైనప్పుడు ఇవి వెంటనే ఇంపాక్ట్ అవ్వగానే వాళ్ళకి వచ్చే
ఫస్ట్ ముఖ్యమైన రిస్క్ ఏంటి వాళ్ళు ఫేస్ చేయాల్సింది అని అంటే వాళ్ళకి వచ్చే మేనేజ్మెంట్ ఫీజు కానీ ఇతర ఫీజులు కానీ తగ్గిపోతాయి. ఎందుకు మేనేజ్మెంట్ ఫీజు అనేది మనం ఎప్పుడు కూడా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆధారంగా ఒక పర్సెంటేజ్ కింద లెక్క కట్టి తీసుకుంటాం. సో అవే తగ్గిపోయినప్పుడు మేనేజ్మెంట్ ఫీజు కూడా తగ్గిపోతుంది కదా. ఎప్పుడు మేనేజ్మెంట్ ఫీజు తగ్గిపోతే మిగతా ఫిక్స్డ్ కాస్ట్ అనేవి ఏవైతే ఖర్చులు నేను ఎంప్లాయీస్కి ఇవ్వాలి పలానా ఈ అన్ని ఖర్చులు కూడా నాకు అలాగే ఉంటాయి. బట్ ఆదాయం తగ్గిపోయినప్పుడు ఖర్చులు అలాగే ఉన్నప్పుడు నా యొక్క లాభాల పైన ఆ ప్రెషర్ అనేది పడిపోతుంది. క్వార్టర్లీ యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఏదైతే కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో అది ఎప్పుడు మార్కెట్ వాలటాలిటీకి సంబంధించి ఫ్లక్చుయేషన్స్కి గురవుతూనే ఉంటుంది. రెండవది రెగ్యులేటరీ చేంజెస్ అండ్ మరియు మేనేజ్మెంట్ ఫీజు తగ్గిపోవడం. సో అతి ముఖ్యమైన రిస్క్ ఇక్కడ ఏంటి, సెబీ వాళ్ళు ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే మీరు కంప్యూట్ చేసే ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అవ్వచ్చు లేకపోతే బేస్ ఎక్స్పెన్సెస్ మీరు ఎంతైతే ఛార్జ్ చేయాలో అటువంటి ఫ్రేమ్వర్క్ని ఎప్పటికప్పుడు రెగ్యులేటరీ ఆంక్షల ద్వారా అటువంటి మార్పుల ద్వారా సెబీ వాళ్ళు మారుస్తూనే ఉంటారు. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఫీజు అనేది మనకి తగ్గిపోతుందో ఆర్ ఇక్కడ ఏవైతే క్యాప్స్ అనేవి వాళ్ళు ఇంకా గట్టిగా ఏర్పరుస్తారో మేనేజ్మెంట్ ఫీజ్ పైన మన ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. అండ్ దీనితో పాటుగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇది వరకు యాక్టివ్గా మేనేజ్ చేసే ఫండ్స్ నుంచి ప్యాసివ్గా మేనేజ్ చేసే ఫండ్స్కి ఎక్కువ మోతాదులో కానీ మారిపోతే ఇక్కడ మేనేజ్మెంట్ ఫీజులో తేడా వస్తుంది. యాక్టివ్ ఫండ్స్కి ఎక్కువగా ఎక్స్పెన్స్ రేషియో ఉంటే ఇక్కడ తక్కువగా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అంటే ఈ కంపెనీకి వచ్చే రాబడి ప్యాసివ్లో మారిపోతే తగ్గిపోతుంది. సో వీటన్నిటిని కూడా మనం రిస్క్ కింద చూడాల్సిందే. అండ్ మూడవ ముఖ్యమైన రిస్క్ ఈ కంపెనీకి అగేన్స్ట్గా అవుట్ స్టాండింగ్ ఉండే లైబిలిటీస్. అంటే కంపెనీకి అగేన్స్ట్గా కూడా చాలా రకాల కేసెస్, సివిల్ సూట్స్, క్రిమినల్ సూట్స్, రెగ్యులేటరీ పరంగా ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. సో దీని యొక్క మొత్తం లయబిలిటీ ఈ కేసెస్ కానీ ఫేవరబుల్గా కానీ మనకి రిజల్ట్ రాకపోయినప్పుడు 148 crores కట్టాల్సి ఉంటుంది. సో అక్కడే మళ్ళీ ప్రమోటర్స్కి అగేన్స్ట్గా ఎటువంటి రెగ్యులేటరీ, సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి అని చూసినట్టయితే దాని యొక్క విలువ 1,17,000 కోట్ల దాకా ఉంది. సో ఇక్కడ ఏంటి, మనం ఆ రూలింగ్కి వేచి చూసి ఆ రూలింగ్ అని కరెక్ట్గా వీళ్ళ యొక్క ఫేవర్గా రాకపోతే మాత్రం తప్పకుండా ఈ కంపెనీకి దీని యొక్క అవుట్ఫ్లో అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది కలిగిస్తుంది. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ రిస్క్. ఈ కంపెనీకి స్పెసిఫిక్గా కానీ చూసినట్టయితే టాప్ 5 స్కీమ్స్ నుంచి దాదాపుగా ఒక 42% అనేది రెవెన్యూకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. 10 స్కీమ్లు కానీ తీసుకుంటే 59% దాకా కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. సో ఇంత ఎక్కువ మోతాది టాప్ 5, టాప్ 10 స్కీమ్స్లో ఉంటే ఈ స్కీమ్స్లో ఎటువంటి అడ్వర్సరీ ఎఫెక్ట్ కానీ వచ్చినట్టయితే వెంటనే ఆ ప్రభావం అనేది ఈ కంపెనీ పైన, ఈ కంపెనీ యొక్క లాభాల పైన పడిపోతుంది. సో నెక్స్ట్ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ కంపెనీస్ యొక్క నంబర్స్ పరంగా ఫినాన్షియల్ రెవెన్యూలోని అసలు ఫినాన్షియల్ రివ్యూలోనే ఆదాయం వరకు అసలు ఎలా పెరిగింది గత సంవత్సరం నుంచి చూస్తే 2024 నుంచి 25 మధ్యలోని 2,691 crores నుంచి 3,598 crores అంటే 34% పెరిగింది. ఎందుకు? మేనేజ్మెంట్ ఫీజ్ అండ్ పోర్ట్ఫోలియో అండ్ మేనేజ్మెంట్ సేవలకి సంబంధించిన ఫీజు కూడా పెరగడం వల్ల. మేనేజ్మెంట్ ఫీజ్ని ప్రత్యేకంగా తీసుకుంటే 2,610 crores నుంచి 3,437 crores అంటే 32% పెరిగింది ఓవరాల్గా. ఎందుకు? అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పెరగడం వల్ల మేనేజ్మెంట్ ఫీజ్ పెరిగింది. ఇప్పుడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ అడ్వైజరీ ఫీజ్ విషయానికి కానీ వస్తే ఫినాన్షియల్ ఇయర్ 2024లోని 81 crores ఉండేది కాస్త 159.97 crores పెరిగింది. అంటే దాదాపు 100% ఇంక్రీజ్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిజినెస్ నుంచి వచ్చే ఫీజ్ 63.83 crores అండ్ డొమెస్టిక్ రీటైల్ బిజినెస్ నుంచి 10.54 crores వద్ద ఉన్నాయి. ఇప్పుడు 2026 కానీ మనం తీసి చూసినట్టయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ గత సంవత్సరంతో పోలిస్తే 22% పెరిగి 4,389 crores దగ్గర స్థిరపడింది. ఇది కూడా మళ్ళీ మేనేజ్మెంట్ ఫీజులో ఎక్కువ గ్రోత్ వచ్చింది. కాకపోతే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కొంచెం తగ్గడం చూసాం. అంటే 160 crores నుంచి 155 crores తగ్గింది. ఎబిడ్డా విషయానికి వచ్చేద్దాం. ఎబిడ్డా 2024లోని 2,719 crores ఉంది. ఇది కాస్త 25% పెరిగి 2025 కల్లా 3,413 కోట్లకి చేరుకుంది. ఎబిడ్డా మార్జిన్స్ కూడా 101.05% ఉండేది కాస్త 94.86% తగ్గింది. ఎందుకు? ఎక్స్పెన్సెస్ సైడ్ విషయానికి వచ్చేద్దాం. ఎక్స్పెన్స్ స్కీమ్ యొక్క ఎక్స్పెన్స్ విషయానికి కానీ వస్తే 48.83 crores ఉండేది కాస్త 65 crores పెరిగింది. ఎంప్లాయీ బెనిఫిట్ స్కీమ్ 369 crores నుంచి 421 crores పెరిగింది. అదర్ ఎక్స్పెన్సెస్కి వస్తే 290 నుంచి 337 crores పెరిగింది. ఇదే టైంలో ఎబిడ్డా మనం ఈ సంవత్సరం కానీ పోల్చి చూసినట్టయితే 19% పెరిగి 4,058 crores రీచ్ అయింది. ఎబిడ్డా మార్జిన్స్ మళ్ళీ తగ్గినాయి. 95% నుంచి 92.46% తగ్గినాయి. ఎందుకు? ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఇంకా హైగానే ఉండడం వల్ల. మళ్ళీ ఎక్స్పెన్సెస్కి వచ్చేద్దాం. ఎక్స్పెన్సెస్ ఈ సంవత్సరం గత సంవత్సరం 65 crores స్కీమ్ ఎక్స్పెన్సెస్ని 72 crores దాకా పెరగడం చూసాం. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 421 crores నుంచి 441. అదర్ ఎక్స్పెన్సెస్ ఇక్కడే అత్యధికమైన 20% ఇంక్రీజ్ వచ్చి 405 crores పెరగడం వల్ల మార్జిన్స్ అనేవి మనకి తగ్గినాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనాలిసిస్. సో 2024లోని 2,073 crores ఉన్నది కాస్త 22% పెరిగి 2,540 crores చేరుకుంది. ఎందుకు? స్ట్రాంగ్ ఆపరేటింగ్ అండ్ రెవెన్యూ పెరగడం వల్ల. ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 60.5 నుంచి చాలా కొద్దిగా 59.98 తగ్గినాయి.
ఎందుకంటే ట్యాక్స్ రేట్ అండ్ ట్యాక్స్ రేట్ పెరిగింది, అదర్ ఇన్కమ్ అంత ఎక్కువగా పెరగకపోవడం వల్ల. ఇప్పుడు ఈ సంవత్సరానికి గాని మనం పోల్చి చూసినట్టయితే గత సంవత్సరం 2,540 కోట్ల నుంచి 3,067 కోట్లకి చేరుకుంది. అంటే 21% ఇంక్రీజ్. ప్యాట్ మార్జిన్స్ విషయానికి వస్తే 59.98% నుంచి 61.65%కి పెరిగింది. ఎందుకు? ఈ పర్టికులర్ ఇయర్‌లోనే టోటల్ ఇన్కమ్ 17.47% పెరిగితే ఎక్స్‌పెన్సెస్ కేవలం 11.33% మాత్రమే పెరిగింది. సో ఈ డిఫరెన్స్ వల్ల ప్యాట్ మార్జిన్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగినాయి. పియర్ కంపారిజన్. సో పియర్ కంపారిజన్స్ అంటే ఇటీవలే ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోనే మిగతా కంపెనీస్ ఎలా ఆపరేట్ చేస్తున్నాయనే విషయానికి వస్తే 5 కంపెనీస్తో పోలిస్తే మన కంపెనీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు కానీ మీరు స్క్రీన్ పైన టేబుల్ని చూసినట్టయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ వాళ్ళ యొక్క రెవెన్యూ 5,765 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3,298 crores అండ్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ 85.80. అదే మన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే 4,389 crores ని రెవెన్యూ కింద చూపించి 3,067 ప్యాట్ కింద చూపించి 43.02% రిటర్న్ ని చూపిస్తున్నారు. దీని తర్వాత 4 కంపెనీస్ లైన్ గా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి వాళ్ళు, నిపాన్ లైఫ్ ఇండియా వాళ్ళు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వాళ్ళు, యూటీఐ అసెట్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు. సో ఇదండి ఏదైతే నేను మీ ముందుకి ఐపీఓ సిరీస్ యొక్క భాగంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళ యొక్క ఐపీఓకి సంబంధించిన వాళ్ళ బిజినెస్ ఓవర్వ్యూని పూర్తిగా అందించానని భావిస్తూ, ఇది కానీ ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటుంది అని మీరు భావించినట్టయితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. కాకపోతే ఇది రికమెండేషన్ వీడియో కాదండో, ఇది ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.